నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం ముంపు గ్రామాలకు చెందిన వారు జీవో నెంబర్ 98 ప్రకారం తమకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. సోమశిల పర్యటనకు వెళ్లిన మంత్రులకు ముంపు గ్రామాల ప్రజలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. వైసీపీ పాలనలో జగన్ దృష్టికి పలుమార్లు తమ సమస్యను తీసుకెళ్లినా పరిష్కరించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సోమశిల జలాశయ ముంపు బాధితులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 110 గ్రామాలకు సంబంధించిన కుటుంబాలు ఉన్నాయి సార్ ఇక్కడ. కానీ మాకు 98 జీవో ఇచ్చిన తర్వాత కొంతమందికి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది సార్. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చి ఉన్నారు 98 జీవో ప్రకారం. కానీ దాన్ని అమలు చేయకుండా ఈ అధికారులు ఏదో ఒక కారణం చూపిస్తూ దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఇట్లా ప్రొలాంగ్ చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకొని తొందరగా ఈ నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా మరీ మినిస్టర్ గారిని మరియు ప్రభుత్వ అధికారులను అందరినీ సవినయంగా కోరుకుంటా ఉన్నాం సార్. కనీసం జీవో ప్రకారం ఏ ఒక్కరికి ఇల్లు కానీ, వాకిలు కానీ, భూమి కానీ, ఉద్యోగం కానీ ఇవ్వలేదు. మరి చాలా దారుణంగా ఉన్నది మా యొక్క పరిస్థితి. నిరుద్యోగ 10,000 పైచులకు ఉన్నటువంటి మా నిరుద్యోగుల పరిస్థితి అగోచరంగా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వమైన మమ్మల్ని స్పందించి 9,752 మంది మేము నిరుద్యోగులు ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి ఏదో ఒక శాఖలో, ఏదో ఒక సచివాలయ శాఖలో అటెండర్ పోస్ట్ అని ఇవ్వాల్సిందిగా మేము ముంపు ప్రాంతాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. మాకు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా డిలే చేసుకుంటూ ఈ విధంగా ఎస్సీ గారు ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. దాని గురించి మా మీద ఇది చేసుకొని గవర్నమెంట్ వారు మాకు ఉద్యోగ ప్రవృత్తి కల్పించేటట్టు చూడమనిగా కోరుచున్నాం. 98 జీవో ప్రకారం ఇస్తామని చెప్పేసి ఇంకా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మా వయసులు కూడా అయిపోతున్నాయి. ఈ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అట్లా వెయిటింగ్ చేస్తూనే ఉన్నాము. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇంతకుముందు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందని ఈ మంత్రుల సలహాలతో మాకేమైనా న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కోరుతున్నాము.